ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో అమరావతిలో రేపు భారీ సభను నిర్వహించనున్నారు. ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పాలన అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది కావడంతో ఈ ఏడాది పాలనను సంబరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా సుమారు 3,000 మంది ప్రతినిధులతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు, గతంలో ఏదైతే ప్రధాని అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ఎక్కడైతే ఏర్పాట్లు చేశారో అదే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జర్మన్ యాంగర్లతో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ఈ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా జడ్పీటీసీ చైర్మన్లు, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 2,000 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కొంతమేరకు వర్షం కురిసిన నేపథ్యంలో ఇక్కడ వెన్యూ ఏమైనా మారే అవకాశం ఉందనే సందిగ్ధం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఏర్పాట్లు అయితే మాత్రం అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా సమాప్తం అవుతుంది, పూర్తి స్థాయిలో సిద్ధం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. గత ఏడాది పాలన ఏ విధంగా కొనసాగింది, ఈ ఏడాదిలో అనుసరించినటువంటి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎంతమందికి లబ్ధి కలిగింది, ఎన్ని కుటుంబాల్లో మార్పు వచ్చింది అనే దాని మీద ప్రధానంగా రేపు జరిగే ఈ సమావేశంలో వివరించబోతున్నారు. దీంతో పాటు రానున్న 4 ఏళ్లకు సంబంధించి భవిష్యత్ దిశానిర్దేశం కూడా అటు ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే వస్తారో వారితో పాటు ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించి 170 నియోజకవర్గాల్లో ఆఫీసులు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అక్కడి నుంచి కూడా ప్రతినిధులు కూడా రానున్నారు. వీరందరికీ కూడా ఒక దిశానిర్దేశం ఇక్కడైతే చేయబోతున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే అవకాశం ఉంది. అయితే వెన్యూ అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడే పనులు అయితే కొనసాగుతున్నాయి. వెన్యూ ఒకవేళ మార్చాల్సి వస్తే కనుక వేరే చోటకి వెన్యూ కూడా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో అధికార యంత్రాంగం మాత్రం పనులను అయితే మాత్రం ఆపకుండా ముందుకు తీసుకువెళ్తుంది. మరోవైపు రానున్న 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ లక్ష్యాలన్నింటినీ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారో వారందరికీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా వివరించబోతున్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా ఛిద్రమైంది, దాన్ని గత ఏడాది కాలంలో ఏ విధంగా గాడిని పెట్టారు, పట్టాలెక్కించారనే దాని మీద కూడా వివరణాత్మకంగా కూడా వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు రానున్న 4 ఏళ్లలో తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో 2047 నాటికి ఇండియాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వాటి మీద ఎటువంటి ఫోకస్ పెట్టదలుచుకున్నారనే దాని మీద కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా ప్రజెంటేషన్స్ అయితే రేపు సాయంత్రం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి సన్నాహకాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ప్రద్యుమ్న సీఎంఓ అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా ఆయనతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇక్కడైతే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఒకవేళ ఈ రాత్రి కూడా వర్షం వస్తే కనుక వెన్యూ అయితే మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఓవరాల్గా అయితే ఏర్పాట్లను అయితే మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు ప్రస్తుతానికి అధికార యంత్రాంగం అయితే సమాయత్తం అవుతోంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.